తెలంగాణలో అందాల పోటీలకి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా అనిపిస్తుంది. సో ఒకప్పుడు ఫ్రెంచ్ విప్లవం ముందు ప్రజలందరూ మా ఆకలితో అలమటిస్తూ మాకు అన్నం ఇవ్వండి అంటే, మీకు అన్నం దొరకడం లేదు అయితే పోయి కేక్ తినండి, రొట్టె ఇవ్వండి అంటే లేదు మీరు కేక్ తినండి అన్న మహారాణి ఎవరు ఉన్నారు, ఆమె పేరు లూయినో ఏదో ఉంది. సో ఆ విధంగా ఈరోజు తెలంగాణ అనేది ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్ట్ కాదు. ఒకటిసారి మళ్ళీ గవర్నమెంట్ పునరాలోచించుకోవాలి. రైతులు దుఃఖంలో ఉన్నారు, మహిళలు దుఃఖంలో ఉన్నారు, విద్యార్థులు దుఃఖంలో ఉన్నారు, దళితులు దుఃఖంలో ఉన్నారు, గిరిజనులు దుఃఖంలో ఉన్నారు, బీసీలు కామారెడ్డి డిక్లరేషన్ ఏందని అడుగుతున్నారు, దళితులు చేవెల డిక్లరేషన్ ఏమైంది అడుగుతారు, విద్యార్థులు సర్వనార డిక్లరేషన్ ఏమైంది అంటున్నారు, రైతులందరూ కూడా వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అడుగుతున్నారు. వీటి మీద గిరిజనులందరూ కూడా ఇంద్రవెల్లి గర్జనలో డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నారు. వీటి మీద ఆన్సర్లు చెప్పాల్సిన ప్రభుత్వం. అదేవిధంగా మావోయిస్టు కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఆపరేషన్ కగార్ మీద మీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నారు. మరి దీని మీద ఎక్కడ కూడా పోలీసులు ఏమో ఏక్ పోలీస్ నినాదం ఏమైందని అడుగుతా ఉన్నారు. ఇవన్నిటి మీద ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి గారు మరి అలా అందాల పోటీలు పెట్టి ప్రజలందరి దృష్టి మరల్చడం ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను.